కోటమిరెడ్డి ఎపిసోడ్ సినిమా కథని తలపిస్తుంది. వర్మ డైరెక్షన్, కోటమిరెడ్డి డైవర్షన్ అన్నట్టు హత్య కుట్ర ఎపిసోడ్ సాగుతుంది. కోటమిరెడ్డి యాక్షన్ మన సినిమాలో తనికెళ్ల భరణిని తలపిస్తుందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. వారేవా ఏమి ఫేసు, అచ్చం హీరోలో ఉంది బాసు అంటూ బ్రహ్మానందాన్ని హీరోని చేస్తా అంటూ బురుడి కొట్టించిన తనికెళ్ల భరణి బయటపడ్డట్టే రాష్ట్రంలో పలు సమస్యలు, ముఖ్యంగా స్థానికంగా రౌడీ షీటర్ శ్రీకాంత్ పేరోల వ్యవహారం నుంచి బయటపడడానికి ఈ రసవత్తర డ్రామాని రూపొందించారని, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, నిర్మాత అన్నీ తానై కోటమిరెడ్డి వ్యవహరించారని, అయినా సినిమా మాత్రం డిజాస్టర్ అయిందని వైసీపీ అంటుంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తే సినిమాని తలపిస్తుందని సామాన్య ప్రజలు సైతం అంటున్నారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేసేందుకు కొందరు కుట్ర చేసినట్లుగా ఉన్న వీడియో పెను సంచలనంగా మారింది. గతంలో వైసీపీలో ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు తెలుగుదేశంలో చేరారు. ఇక తాజాగా బయటకు వచ్చిన వీడియోలో దాదాపు 7-8 మంది రౌడీ షీటర్లు మాట్లాడుకుంటున్న మాటలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని హతమార్చితే మనకు డబ్బు అంటున్న వారి మాటలైతే వినిపిస్తున్నాయి. ఆ వీడియోలో ఉన్న రౌడీ షీటర్లను జగదీష్, మహేష్, వినీత్ సహా మరికొందరు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వీరంతా కోటమిరెడ్డికి బాగా కావాల్సిన వాళ్లే కావడం విశేషం. వీడియోలో కనిపిస్తున్న వారంతా ఎమ్మెల్యేకి అనుచరులే అని తెలుస్తుంది. ఎమ్మెల్యే కోటమిరెడ్డి కీలక అనుచరుడు జగదీష్, కోటమిరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి అనుచరుడు మహేష్, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ అనుచరుడు వినీత్ వీడియోలో ఉన్నారు. కోటమిరెడ్డి అనుచరులే ఆయన హత్యకు ఎలా ప్లాన్ చేస్తారో అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం నుంచి బయటపడడానికి ఈ కథ నడిపినట్లు వైసీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. రౌడీ షీటర్లు మద్యం తాగుతూ మాట్లాడుకున్న వీడియోను ముందస్తు వ్యూహంతోనే లీక్ చేయించారని వైసీపీ క్యాడర్ అంటుంది. దీనిని వైఎస్ఆర్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అయితే సొంత అనుచరుల వీడియోలు వదిలి అడ్డంగా బుక్ అయ్యారని చెబుతున్నారు. ప్రస్తుతం వీడియోలో ఉన్న రౌడీలు ఎమ్మెల్యే వీర విధేయులుగా పేర్కొంటున్నారు. ఇటీవల వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసాన్ని ధ్వంసం చేసిన వారిలో ఈ రౌడీ షీటర్లు ఉన్నారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కనుసన్నల్లో పనిచేసే వారే ఆయన్ను హత్య కుట్ర చేస్తున్నారనే ప్రచారంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం వీరిలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజాలు పోలీసులే తేల్చాల్సి ఉంది. ఇదే సమయంలో మంత్రి పదవి కంటే ప్రాణాలే ముఖ్యమని కోటమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సందేహాలను రేకెత్తిస్తున్నాయి. మరి అసలు నిజమేంటి? కుట్ర నిజమేనా, నాటకమా, అసలేం జరిగింది అనేది పోలీసులు నిగ్గు తేల్చాలి అని వైసీపీ నేతలు కోరుతున్నారు. అయితే ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో అతన్ని కాపాడుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. పోలీసుల నుంచి ఎలాంటి లీకులు రాకూడదని ఆదేశాలు వెళ్ళినట్టు వైసీపీ క్యాడర్ అంటుంది. ఏదైనా ఘటన జరిగినప్పుడు ఇలా డైవర్ట్ చేయడం కోటమిరెడ్డికి అలవాటే అని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద సొంత మనుషులే చంపడానికి ప్రయత్నాలు చేశారనేది ఏ మేరకు నిజం? వైసీపీ శ్రేణులు చెబుతున్నట్టు కోటమిరెడ్డి కథ హిట్టా ఫట్టా అనేది త్వరలోనే తేల్చాల్సి ఉంది. అయితే ఇదంతా ఫేక్ వీడియో అని, ఏదో సరదాగా తెస్తే ఇంతవరకు వెళ్తుంది అని అనుకోలేదని రౌడీ షీటర్స్తో చెప్పింది దేనికి ఎండ్ కార్డు ఇస్తారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. మరి అసలు నిజం తెలుస్తుందా? వైసీపీ నేతల అనుమానాలు నిజమవుతాయా అనేది చూడాలి.